అధ్యక్షులకు అలాగే పాస్టర్ గారికి, ఈ కూటాన్ని ఏర్పరిచిన కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు పొందున్నాను. మా రక్షకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయమందు నీ బిడ్డలతో ప్రభువా మీ వాక్యాన్ని ప్రకటన చేయించుండగా ప్రభువా మీరు మాట్లాడి దర్శించండి. మీ కృపా మీ సన్నిధి నుంచి కృప చూపు నడిపించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మరి సేవకులు మరి పిలిచిన వెంటనే ఏమండి, దైవజనులు ఎవరైనా ప్రార్థన ఎలా చేసినప్పుడు పిలిచిన వెంటనే మనం వెళ్ళాలి. నేను కూడా పిలిచినప్పుడు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కేవలం దేవుని కృప, దేవుని సన్నిధి లేని దేవుని కూడా జరగదు. మరి ఇలాగా ఈ గృహంలో ఏమండి మేడగిరిలో ప్రార్థన చేసినట్టు ఏమండి మనం అందరూ కొద్ది మందిగా ఈ ఇంట్లో చేరి ఇలాగా దేవుని నామాన్ని హెచ్చించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన కృప. మరి సేవకులు చాలా భారంతో ఏమండి అప్పలరాజపురం ప్రాంతం నుంచి నిజంగా ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి దేవుని సేవ చేయడం అనేది చాలా కష్టమండి. అయినప్పుడు కూడా నిజంగా రోజు వెళ్ళి రావడం అంది. ఎందుకు వస్తున్నారంటే మీరందరినీ కూడా బహువాయులు ప్రేమిస్తున్నారు, అంతే కదా. మీరు చూపించే ప్రేమకులదే వారు కూడా ఇక్కడికి రాగాలనుకుంటున్నారు. ప్రార్థన ఉంది అంటే కనుక అందరూ రాగలిగారు. ఎక్కడి నుంచో దైవజనులు వస్తున్నారంటే ఈ చుట్టుపక్కల విశ్వాస బృందమైన మీరు ముందుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు మంచి సేవకుడిని, సేవకురాల్ని దేవుడు మీకు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా ప్రేమ అభిషేకించబడిన దైవజనులు. వారు దేవుని నామాన్ని హెచ్చించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు చూపించే ఆ ప్రేమ నిజంగా ప్రయాసతో వచ్చి దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాలు చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దయచేసి కీర్తనలు 139వ అధ్యాయం. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు. నేను కూర్చుంటానని లేచుట నీకు తెలియదు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం మనకు ప్రకటన చేయబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. భక్తుడైన దావీదు దేవునితో అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దేవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు. ఏంటి పరిశోధిస్తున్నావు, ఏమి పరీక్షిస్తున్నావు అని చెప్పేసి ఆలోచిస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుడు పైవేశాన్ని చూసి సంతోషిస్తాడేమో కానీ మన దేవుడు అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు. 103 కీర్తన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నదించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించమని దేవుని వాక్యం ఒకటి ప్రకటన చేయబడుతూ ఉంది. మన దేవుడు అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు, పై వ్యాసాన్ని చూసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. మనుషులు పై రూపాన్ని చూడగలుగుతారేమో, అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు. దావీదు అంటున్నాడు, దేవా, నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు, పరిశోధించి తెలుసుకొని వచ్చున్నావు. ఒకవేళ నేను ఎలాగున్నాను, ఏ రీతిగా ఉన్నాను, ఎలాగ నీకు నిజంగా నేను ఏ రీతిగా కనబడుతున్నాను చెప్పేసి అక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు ఒక మనిషిని పరిశోధిస్తాడా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా పరిశోధన చేస్తాడు. రక్షణ పొందిన వారిని, బాప్తిస్మం తీసుకున్న వారిని, యేసుక్రీస్తు యందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని, మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశోధన చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పరీక్షించగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో కావచ్చు, భక్తి విధానం కావచ్చు, ఏదైనా సంఘము 10 మంది 20 మందే కావచ్చు, కానీ ముందుగా మనం దేవునికి ఇష్టంగా ఉండేవారుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనం పరిశోధించే దేవుడు. ఈ మధ్యాహ్నకాల సంఘంలో ఇక్కడ కూర్చున్న నీవు ఆలోచించాలి. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా?
ఏమండి, దేవుడు నిన్ను ఖచ్చితంగా నేను పరిశోధించాలనుకుంటాడు మధ్యాహ్న సమయంలో. నువ్వు ఎలాగున్నావు, నువ్వేంటి అని చెప్పేసి ఆలోచిస్తే ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నేటి సంఘాల్లో ఉన్న విశ్వాస బృందము ఏ రీతిగా నడుస్తుందో తెలుసా? ఏమంటే ఇర్మియా గ్రంథం దయచేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యము, మన 17వ అధ్యాయం 5వ వచనంలో దేవుని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి తన శరీరములను తనకు ఆధారంగా చేసుకున్నవాడు తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలు, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రియమైన వంటి దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఏమంటే దేవుని మీద ఉండవలసిన మనసు, దేవుని నిజంగా దేవుడు మనలో ఉండవలసిన నిజంగా మన హృదయము, ఈరోజు చాలా మంది మనుషులు తనకు ఆధారంగా చేసుకునే వాడు శాపగ్రస్తుడు. ఈ మాటకు వస్తే ఒక మాట మన బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. రాజులు నమ్ముటి కంటే, ఏమంటే మనుషులను అనుసరించడం కంటే యెహోవాను నమ్ముట మేలు. ఈరోజు చాలా మంది వారి హృదయాలు వారికి ఉన్న బంధువుల మీద, లేకపోతే వారి సంపాదన మీద, వారి ఆస్తి మీదను, ఏమంటే వారి హృదయాలు వారు కేంద్రిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అంటుంది దేవుని వాక్యం, వారు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని మీద నీ మనసు లేకుండా నువ్వు తొలగించుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పరీక్షిస్తాడని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 9వ వచనంలో ఏం రాయబడింది? అదే అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని ఎవడు గ్రహించగలుగుతాడండి? వ్యాధి ప్రియమైన బట్టి దేవుని పరీక్షించుకునేటప్పుడు ఏమంటే నీకున్న ప్రాబ్లం నిజంగా ఏమండి అది క్లియర్ చేసుకోవాలి. ఏది సమస్య అయినప్పుడు కూడా నీవు దేవునికి ఇష్టంగా లేకపోతే ప్రభువా నేను లేనని చెప్పేసి నీ హృదయాన్ని మరొకసారి నువ్వు పరీక్షించుకునే విధిగా ఉండాలి. దేవుడు పరిశోధించే దేవుడు. హృదయం అన్నిటికంటే మోసకారు. ఈ రోజు నేటి సంఘాల్లో విశ్వాస బృందాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎవరు భక్తిగా ఉంటున్నారు, ఎవరు భక్తి లేకుండా ఉంటున్నారు. ఏమండి, డాంబికులు దేవుని సన్నిధిని నిలబడరంట. డమ్మి. ఏమండి, నిజంగా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలు చూడండి, మనకు బండ నిండా నిజంగా గ్యాస్ ఉంటేనే పనిచేస్తుంది. ఖాళీ బండ దేనికి కూడా ప్రార్థన లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, ప్రార్థించలేరు, స్తుతించలేనంటి వారు, అలాంటి వారు నిజంగా దేవునికి పనికి రారు అని చెప్పేసి దేవుని వాక్యం కూడా మనకు ప్రకటన చేయబడుతూ ఉంది. నువ్వు దేవుని బిడ్డవైంది స్తుతించే వ్యక్తిగా ఉండాలి, దేవునామాన్ని ఇచ్చించే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలండి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నాడు కంటే మనలో ఉన్నాడే గొప్పడు. లోకసువార్త 9వ అధ్యాయం 58వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, నక్కలకు బొర్రెలను. ఏమండి, చూడండి, దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. లోకసువార్త 9వ అధ్యాయం 58వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8వ వచనం. అందుకు యేసు నక్కలకు బొర్రెలను ఆకాశ పక్షుల గూళ్ళను కలవగాని మనిషి కుమారుడిని తలవార్చుకోవడానికి స్థలమైనను లేదని అతను చెప్పిన. చాలు, దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నిజంగా నక్కలుగా కొండ సొంతంలో నిజంగా అవి తలదాచుకోవడానికి ఉంది. ఆకాశంలో పక్షులు కూడా గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకునే స్థలం ఏంటో తెలుసా? మానవుడు హృదయం అండి. మనుషుల హృదయము నిజంగా అదే కోరుకుంటా. నేను ఉండవలసిన స్థానం పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే, నాకు ఇష్టంగా లేకపోతే మనం ఉండగలనని చెప్పేసి దేవుని వాక్యం. దావీదు అంటాడు, నువ్వు నా పరిశోధిస్తావు. ఏంటి పరిశోధిస్తావు? మంచి బట్టలు వేసుకున్నావన్నా, ఎంత కలరబుల్గా ఉన్నామన్నా, ఎంత గొప్పవారుగా మనకు కనబడుతున్నాం. ఇది మనుషులు చూస్తారేమో కానీ ప్రియమైన బట్టి దేవుని బిడ్డలు అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. నేడు సంఘాల్లో నిజంగా దేవుని బిడ్డలు ఏ రీతిగా కనబడుతున్నారు? ఏ రీతిగా మంచి హృదయంతోనే కనబడుతున్నారా? ఏమంటే వేషధారణ చాలా మందిలో కనబడుతూ ఉంటారు. వారు భక్తి లేనింటి వారుగా, శక్తి లేనింటి వారుగా, దేవుని ఆశ్రయించిన వారింటి వారుగా వారు కనబడుతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తు చేసుకో, నీవు పరిశోధించబడుతున్న ఈ సమయంలో నిజంగా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నదో అది నువ్వు తెలుసుకునే పరిస్థితి. ఆలోచించు, దేవునికి ఇష్టంగా బ్రతుకులు. అందుకంటే దేవుడు, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడినే పాడు చేస్తాను. మీరు దేవుని ఆలయం మీరు ఎరగరా? దేవుడు ఉండే ప్లేస్ అంత పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే కనుక నిజంగా దేవుడు ప్రియమైన వంటి ఉండగలుగుతాడా? మన ఇల్లు మనం శుభ్రంగా తుడుచుకోకుండా గలీజుగా ఉందనుకో, ఏమండి, ఎవరైనా వచ్చినప్పుడు ఏమండి మనుషులు తేటగా కనబడతారు కానీ ఇల్లు మెట్టికి చాలా హీనంగానే ఉన్నదని చెప్తారు. ఏమండి, మనుషులతో పాటు ఇల్లు కూడా నీట్గానే ఉండాలి. నేను ఎందుకు చెప్తుంటే, సర్వోన్నతమైన దేవుడు, సర్వేంద్రియామి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని అయిన దేవుడు
ఏమండి ఆ సర్వయంత్రమైన దేవుడు నీళ్ళు నివసించాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు చాలా పరిశుద్ధురాలుగా ఉండాలి, పవిత్రాలుగా ఉండాలి, దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతికే వ్యక్తిగా నువ్వు కనబడాలి. దేవుడి నామ స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, నేటి సంఘాలను చూస్తే విశ్వాసులైన బృందాన్ని మనం చూస్తున్నప్పుడు వారు నడిచే విధానం, వారి ప్రవర్తన, వారు దేవునికి ఇష్టంగా ఉన్నారా, వారు దేవునికి అనుకూలంగానే ఉన్నారా? ఏమండి చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వందల మంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏమంటే వేల మంది వెళ్ళేవారు ఉన్నారు, ఎంతో మంది దేవుని నామాన్ని స్తుతించేవారు ఉన్నారు. కానీ దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతున్నారా? నీ ప్రవర్తన సరైందేనా? నీ బుద్ధి మంచిదేనా? నువ్వు మారగలిగావా? నీకు మారు మనసు వచ్చిందా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఎఫెసీయుల సంఘంతో చెప్తున్నాడండి దేవుడు. ఏమంటున్నాడో తెలుసా? చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 దేవుని వాక్యం మనకు ప్రకటన చేయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అటువల్లే క్రీస్తు సంఘమును ప్రేమించి 27 ఏముందండి? అటువల్లే క్రీస్తు సంఘమును ప్రేమించి అని మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన బట్టి దేవుని సంఘమును ప్రేమిస్తున్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు దేవుడు. చిన్నోళ్ళ పెద్దోళ్ళ వయసులో ఉన్న ఎలాంటి వాళ్ళని అందరినీ ప్రేమించే దేవుడు అండి ఆయన. అంటే లోకాన్ని ఎంతో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించలేని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కానీ సంఘానికి వస్తున్నాం మన కొద్ది మందిని ఈ మధ్య సమయంలో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నాడు. ఆయన చూపించే ప్రేమ నిజంగా చాలా అమూల్యమైనది. ఇది సంఘంలో 10 మంది 20 మంది ఎంతమంది వచ్చినా ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన గుండె చాలా ఎవరికి ఉండదండి. ఆయన నిజంగా కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. అంటాడు ఏమంటే అటువంటి క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను. కలంకం అంటే నేటి సంఘాల్లో ఏముందండి? కలంకము, కుళ్ళని, కపటం అని, స్వార్థం అని. ఏమండి దేవుని మందిరానికి వెళ్తాను నీకు ఇంకా స్వార్థం పోకపోతే, దేవుని మందిరానికి వెళ్తాను నీవు ఇంకా సరిగా నడకపోతే, ఇంకా నీ బుద్ధి మార్చుకోకపోతే, ఇక్కడ ఏమంటాడు? సంఘాన్ని నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు కొన్ని మాటలు అక్కడ ప్రకటన చేయబడుతూ ఉంది. అపోస్తల పౌలు ఎఫెసీయుల సంఘానికి చెప్తున్నాడు కలంకమైనను. కుళ్ళి ఎవరైనా బాగా పడితే చాలు మనకి ఎక్కడో కాలిపోతుంటాం, ఎవరైనా బాగా ప్రార్థన చేస్తే చాలు మనం ఏదో అయిపోతుంటామండి. ఎంకరేజ్ చేయాలి, ప్రార్థించు, స్తుతించు, ఒకరు నిజంగా వందనాలు చెప్పుకుంటూ ఏమంటే వారికి ఎంకరేజ్ చేయాలి. ప్రియమైన వంటి దేవుని బిడ్డలు మన సంఘం మనం డెవలప్ చేయాలనుకుంటే కనుక ఇంకా అనేక మంది రావాలంటే మనం క్రీస్తు ప్రేమను చూపించేవారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తులో నడవగలగాలి, యేసు ప్రభువుని యందు ఏమండి విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. ఈరోజు సంఘాలు చాలా మందిలో నిజంగా స్వార్థం కనబడుతూ ఉంది, కుళ్ళు కనబడుతుంది. ఏమన్నాడు? కలంకమైనను ముడత. ఏమండి ముడతేనంటే చాలా మంది కన్నీ కనిపించినట్టు అంటారు. ముడత అనుకుంటా ఏమండి బయటకు ఒకలాగా లోపలికి నువ్వు ఎక్కడున్నావు ఒకలాగే ఉండాలి. నువ్వు ఎక్కడున్నా భక్తి నువ్వు ఏమంటే ఒకలాగే చేయగలుగుతా ఉండాలి. ఇంట్లో ఉన్నాడు ఒకలాగా, గుళ్ళో ఉన్నవాడు ఒకలాగా, పాస్టర్ గారు చూడగాలి ఏమండి ఇంకొక రతిగా మారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎప్పుడు చూసి నువ్వు ఒకేలా కనబడాలి. భక్తి విధానికి వస్తే దేవుడి నామ స్తోత్రం. అలా చేయగలుగుతున్నారా? అలా ఉండగలుగుతున్నారా? ఆలోచించండి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ముడతైనను అటుది మరి ఏదైనా లేక ఏమండకూడదు? కుళ్ళు ఉండకూడదు, కష్టం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, ఇంకా ఏమంటే మతలుగా ఉండకూడదు, అనాలోచన ఉండకూడదు. ఏమన్నాడు? ఏమంటే ఇవన్నీ కాకుండా ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమైనదిగాను. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? పవిత్రంగా ఉండగలుగుతున్నామండి? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? రక్షణ పొంది సంవత్సరాలు గడిచినా కొంతమందికి ఇంకా మారు మనిషి లేకపోతే జీవిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రియమైన వంటి దేవుని బిడ్డలు చాలా మంది అనుకుంటారు సంఘానికి మేము పునాదులం అండి, మేము లేకపోతే పాస్టర్ గారు లేరు. పునాది సరిగా లేకపోతే గడ్డి మొలిస్తే తప్ప గోడలు కట్టడానికి కూడా పనిచేయవు. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తు నిజంగా క్రీస్తు నిజంగా దేవుని విషయంలో నువ్వు ఒక పునాది వేయబడిన క్రీస్తు బండ మీద కట్టబడిన ఒక దేవుని బిడ్డగా నువ్వు కనబడాలి. దేవునికి ఇష్టంగా నువ్వు కనబడాలి. ఇక్కడ అంటారు పరిశుద్ధమైన సంఘము. దేవుడు పరిశుద్ధమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు అండి. అంటే పరిశుద్ధమైన సంఘాన్ని కోరుకుంటుంటే అక్కడ అపవిత్రత ఏమీ కూడా ఉండకూడదు, అనాలోచన ఉండకూడదు. కొద్ది మందమైన బలంగా ఉండాలండి. నాలో ఒంటరి 1000 మందితో సమానం. ఏమండి నిజంగా ఎంత ధైర్యించగలిగిన దేవుడు అండి. చిన్న మందా భయపడిన కొద్ది మందినే, ఈరోజు కొద్ది మందినే, కానీ ఒక టైం వచ్చిన చాలా ఎక్కువ మందిని దేవుడు మన దగ్గర తీసుకొని వస్తాడు. దేవుడు నామ స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు 2 3 కూడున్న చోట ఖచ్చితంగా ఉండగలిగిన దేవుడు అండి. వారి ప్రార్థనలకు ఇస్తాడు.
ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నామని కాదు, కానీ నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటూ నువ్వు ఇష్టంగా దేవునితో బ్రతికే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ అంటాడు పరిశుద్ధమైన సంఘము. తర్వాత ఏమన్నా నిర్దోషమైన సంఘము. ఏమండి? ఏ పాపము లేనిది. ఏమండి? ఏ పాపం? నిర్దోషమైన సంఘము. నిర్దోషమైన సంఘం బిడ్డలుగా మనం కనబడుతున్నామా? మీ సేవకులు చాలా అభిషేకించబడిన దైవజనులండి. నిజంగా ఆయన సేవ చేస్తున్నాడంటే మొదటగా గర్వపడింది నేనే. ఎందుకు తెలుసా? ఒకప్పుడు నిజంగా సేవ అన్నా కానీ ప్రార్థన అన్నా కానీ ఇష్టం లేకుండా పరిగెత్తుకుని తిరిగే వ్యక్తి ఈ రోజు నిజంగా తన ప్రాణాన్ని సేవ కోసం పెట్టేద్దామని చెప్పేసి ఎక్కడ అప్పలరాజుపురం, ఎక్కడ విశాఖపట్నం, నిజంగా ఆ ప్రాంతం నుంచి పిల్లల్ని విడిచిపెట్టి భార్యని ఎంట పెట్టుకొని సేవ కోసమే పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే ఎందుకో తెలుసా? నేను చావనైనా చేస్తాను నా దేవుని కోసం. నేను బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, కలక్కలేని వాడుగా ఉండాలి అని చెప్పేసి సేవలో వారు పరిగెత్తుతూ ఉన్నారు. వారు వెనకాల ఉన్న మీ 10 మంది బలంగా మీరు నిలబడకపోతే సేవకుడు ఇంకెంత బలంగా ఉండాలి? ఆలోచించండి. మీరు ఇంకా మరింత బలంగా పరిగెడితే మరింత బలంలోనికి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైన వంటి దేవుని బిడ్డ, ఆలోచించండి. దేవుని సేవ పరిచర్యలో ఏమండి, సేవకుడికి నిజంగా కుడిభుజంగా నిలబడాలి. 10 మంది 100 మంది నిలబడక్కర్లేదు, కానీ 10 మంది నిజంగా సరైన రీతిలో మనం నిలబడితే సపోర్ట్గా ఉండాలి. ప్రియమైన వంటి దేవుని బిడ్డ, గుర్తుపడే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పగలగాలండి సంఘం. అలా చెప్పినప్పుడు గొప్ప ఆశీర్వాదం. ఏమండి? అమాలేయులు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వస్తుంది వచ్చినప్పుడు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారు మోసే చేతులు ఎత్తినప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తారు. మోసే చేతులు తెచ్చినప్పుడు ఓడిపోతారు. ఎక్కడుంది? నిర్గమకాండం ఏమండి 17 ఉంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యాన్ని చూసినప్పుడు ఏమంటే అందరిలో 2 వ్యక్తులు చూస్తారు. అయ్యి ఇలాగైతే బాగోలేదు, మన పాస్టర్ గారు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మనం గెలవగలుగుతున్నాము, లేదు మన పాస్టర్ గారు చేతులు కిందకి పెట్టినప్పుడు మనం ఓడిపోతామని ఆలోచించి 2 వ్యక్తులు తీసుకెళ్ళి ఏమంటే మోసే పాస్టర్ గారు రాయి మీద కూర్చోబెట్టి ఏమంటే కుడి భుజం ఒకడు ఎడం భుజం ఒకడు దూరుతారు. ఏమంటే చేతులు బరువెక్కగా ప్రార్థిస్తామంటే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలు గెలవగలిగారు. ఈ రోజున్న 10 మంది గెలవాలంటే సేవకుడి వైపు నిజంగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాం పాస్టర్ గారు, బలంగా సేవ చేయండి అని చెప్పగలగారు సంఘం. నేటి సంఘాల్లో ఏముందంటే పరిశుద్ధత ఉందా? నిర్దోషమైన సంఘం. ఇంకొకటి అంటాడు మహిమగల సంఘం. అక్కడ రాయబడి ఉంది మహిమగల సంఘముగాను. ప్రార్థించేవారు కావాలి, స్తుతించేవారు కావాలి, ఆరాధించేవారు కావాలి, దేవుని నామాన్ని హెచ్చించేవారు కావాలి. ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని గణపరచాలి సంఘం. సంఘం ఏమండి? ఏమంటాడు? మహిమగల సంఘముగాను ఆయన ఎదుట తనని దారిని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉతకిస్తాను. చాలు. దేవుడి నామమున స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే సంఘము. ఆయన త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎత్తబడి గుంపులో నువ్వు ఉన్నావా? ఏమండి? ఏ సంఘం ఎత్తబడుద్ది? ఎవరు ఎత్తబడతారు? ఎవరైనా త్వరగా ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఆయన అంటాడు క్రీస్తు నాయపడతారు. సంఘము దండలు కట్టుకుని నిలబడాలి. వాక్యముతో ఉతకిస్తానము. వాక్యంతో ఉతకిస్తానం అంటే ప్రతిరోజు నేను పాపినే అని చెప్పాలి దేవునికి. ప్రతిరోజు నేను పాపినే, నేను ఏపాడతాను ప్రభు, ఏపాటవాడిని, ఉట్టివాడిని, మట్టివాడిని చెప్పగలగాలండి. ఏమండి? నువ్వు హీరో కాదు, ఎప్పుడు దేవుని దగ్గర జీరోలుగా కనబడుతూ ఉంటాం. మన ప్రభు హీరో. ఏమండి? ఆయనకి ఎవరు సాటు రారు, ఆయనకి ఎవరు పోటు రారండి. గొప్ప దేవుడు, ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు తెలుసా? రాజులు రాజు ప్రభువులు అలాంటి దేవుని సేవిస్తా ఉన్నాం. ఇక్కడ అంటాడు ఎవడు వాక్యంతో ఉతికిస్తాము, వాక్యంతో ఉతికిస్తాను. ఆ సంఘమే కడగబడిన సంఘము, పరిశుద్ధమైన సంఘం, నిర్దోషమైన సంఘం, మహిమగల సంఘమే దేవుని దగ్గర యథార్థంగా లేచి నిలబడింది. ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. మన దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుడు మన పక్షాన్నాడు. బెంగ లేదు, భయం లేదు. కానీ యథార్థంగా ఉంటున్నావా? నువ్వు సేవకుడు చెప్పిన మాట నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు వాక్యానుసారంగా నడవగలుగుతున్నావా? వాక్యం ఒకటి, కొంతమంది ఇంకోలా నడుస్తారు. నీకు నచ్చినట్లు నడిచిపోయేది బ్రతుకు కాదండి. చెప్తాం అందరం హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నదే దేవుని వాక్యం మనకు ప్రకటన చేయబడుతూ ఉంది. దేవుడి నామమున స్తోత్రం, హల్లెలూయా. అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రతి విషయంలో నిజంగా దేవునికి నమ్మకంగా, యథార్థంగా, ఇష్టంగా మనం బ్రతకాలి. ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, ఇంకొక 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూద్దామా? ఏమిటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమిటి? మొదటి వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ మాసిదోనియా సంఘం మనకు కనబడుతుంది. ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచాను.
దేవుని మాటలు మనకు సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి నేను మీకు తెలియజేయుచున్నాను. ఎలా అనగా వారు పరీక్షించబడగా చాలు. దేవుని నామ స్తోత్రములు. మాసిదోనియా సంఘానికి అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? మాసిదోనియా సంఘం మీద దేవుని కృప ఉందని చెప్తున్నాడు. దేవుని కృప ఉంది, అనాంటి ఉంది, అభిషేకం ఉంది అని చెప్పేసి అపోస్తలుడు పౌలు ఏమిటి మాసిదోనియా సంఘం కోసం చెప్తే, మాసిదోనియా సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బహు శ్రమల వలన పరీక్షించబడుతున్నారు. నువ్వు అనుకోవచ్చు, దేవుని కృప అంటే సంఘానికి ఏంటి శ్రమలు? దేవుని కృప ఉంటే నిజంగా దేవుని కృప ఉందని అపోస్తలుడు పౌలు సాక్ష్యం చెప్తున్నాడు సంఘం కోసం. ఏంటి బహు శ్రమలో పరీక్షించబడుతున్నారు? అయినను సంతోషించారట. అసలు ఎందుకు సంతోషించారో తెలుసా? ఎందుకు సంతోషించారు చెప్పాలి. మా సంఘం మీద దేవుని కృప ఉంది. చెప్పగలుగుతుంది. మా సంఘం మీద దేవుని ఎలాంటి ఉంది, దేవుని అభిషేకం ఉంది. మా సంఘం మీద దేవుని ప్రభావం ఉంది. శ్రమలు రాని, కష్టాలు రాని, గాలి వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుని ఎవరి శ్రమల గుండా పరీక్షించబడినప్పుడు కూడా తలపోటైతే రాము చర్చికి. మన బాధలు అలా ఉంటాయి. ఒంట్లో కొంచెం ఏడుగా ఎచ్చుకుంటే చాలు, పాస్టర్ గారండి ఈ వారం రాలేదండి, ఈ వారం రాలేవా? ఎక్కడి నుంచో సేవకుడు ఏమండి కొన్ని కిలోమీటర్లు ఏమండి నిజంగా ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండి రాలేవా? ప్రియులు వంటి దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకో. శరీరం బలమే కానీ ఆత్మ సంబంధమైన వాక్యం కోసం మనం పరిగెత్తగలగాలి. మేము ఉన్నాం, రండి మాస్టర్ గారు 4 మాటలు చెప్పండి, మనం బలపరచండి అని చెప్పేసి మనమే కావాలని చెప్పేసి ప్రార్థన కూటాన్ని పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ప్రియమైన వంటి దేవుని బిడ్డలు, సంఘము బలహీనంగా ఉన్న సంఘం మీద దేవుని కృప ఉంది. పరీక్షించబడతారు. బహు శ్రమలు, అందరికీ కష్టాలే. ఒక మాటకు వస్తే ఎవరికి బాగోలేదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. అయినను అత్యధికంగా సంతోషించారట. మనం సంతోషించగలుగుతున్నామా? మన దేవుని నామాన్ని హెచ్చించగలుగుతున్నామా? దేవుని నామాన్ని ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిని వంటి దేవుని బిడ్డలు ఆలోచించు. ఒక అడిగి ముందుకి ఏమండి, దేవుడిని వెనకను ముందుని దేవుని వాక్యం ఆవరించి ఉన్నది. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడి నామ స్తోత్రం. హల్లెలూయా. నేను రానంటాను లేదు, వెళ్ళిపోవాలి దేవుని మందిరానికి, త్వరగా వెళ్ళాలి. ఆ మంచి దేవుని పాదాలు ఎట్టుకుంటే నా బ్రతుకు మారిపోతుంది. ఏమంటే బహు శ్రమల వల్ల పరీక్షించబడుతున్నారు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. శ్రమలు రాకపోతే మనకు రాకపోతే ఎవరికి వస్తాయండి? మన ప్రభువు నిజంగా భయంకరమైన శ్రమల గుండగా తన జీవితం వెళ్ళిపోయినప్పుడు ఎవడి కలవరసులో తన ప్రాణాన్ని అర్పించాడు. ఏమండి శ్రమలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, ఇబ్బందులు రాని పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ప్రభు పాదాలు మనం విడిచిపెట్టే వారుగా ఉండకూడదండి. గుర్తుపెట్టుకుని ప్రియమైన వంటి దేవుని బిడ్డలు. ఉదాహరణ చెప్తున్నారు. 2 కప్పలు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళేయట. ఎన్ని కప్పలు? 2. తల్లారితే ఫంక్షన్, తల్లారితే ఫంక్షన్. ఒకసారి దేవుని నామ స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. పెద్ద అండాలు ఏమంటే దేశాల్లో పెరిగి తోడెట్టారట. ఈ 2 కప్పలు వెళ్ళి అందులో పడిపోయి ఎంత కొడుతున్నాయంటే ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా. అందులో కప్ప అన్నదంట ఏమండి సర్వీళ్ళు ఈ దేశము, ఏమండి న్యూలో ఈ దేశము, ఏమంటే చాలా కాలావలు ఈత కొట్టేది, ఇదేంటి ఇంత చక్కగా ఉంది అని చెప్తే ఇంకో కప్ప అన్నదంట ఈత కొట్టకపోతే చచ్చిపోతావు, కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తే ఒక కప్పు ఈత కొట్టకలాగా చనిపోయిందంటండి. ఇంకోటి నిజంగా కొట్టగా కూడా కొట్టిన చోట ఏమైందండి? ఏమైంది? పెరిగించుకుంటే ఏమవుతుంది? మజ్జిగ అవుతుంది. ఎర్రోల్లో చూస్తారు మీరు. దేవుడి నామ స్తోత్రం. హల్లెలూయా. 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 కాస్త తేలిగించింది, వెన్నంతా ఉండి చుట్టుకుని అవతల చెప్పేది. శ్రమలు కూడా అంతే. నువ్వు మోసినంత బరువుగా దేవుడు పెడతాడు. బకెట్ ఎత్తి మీద ఎత్తుకున్నామండి, తెచ్చుకోవాలి లేదా? అలా పెట్టుకుని ఉండిపోతావు కదా, అంతేనా? దేవుడు నామ స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఏమంటే మనకు వస్తున్న ప్రతి సోదరుడు చేయగలిగిన దేవుడు, గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మన పక్షం. మాసిదోనియా సంఘం అనుకుంది రాని ఒక శ్రమల వల్ల పరీక్షించబడినప్పుడు కూడా మన సంఘం మీద దేవుని అనాంటింగ్ ఉంది. మన సంఘం మీద ఏమంటే సేవకుడు ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు, ప్రార్థించే సేవకురాలు ఉంది. మనకు బైబిల్ లేదు, మనం ముందుగా పరిగెత్తాలని చెప్పి ఆలోచించారు. ఇంకొక మాట ఉంటుంది, ఏమని తెలుసా? వారి నిరపేదలైనను ఏమండి వారి దాతృత్వం గొప్పదట. అక్కడ వాక్యం ఉంది, ఏముంది చదవమ్మా? మరియు వారి నిరపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించి. దాతృత్వం అంటే దానం ఇచ్చే మనసు అండి. ఇవ్వగలిగిన మనసు ఉందా? దేవునికి పెట్టగలిగిన మనసు ఉందా? ఇచ్చే మనసు ఉందండి.
ఇవ్వగలగాలి. దేవునికి ఎంత ఇచ్చిన తండ్రడాన్ని మనం తెచ్చినామండి. సేవకి ఎంతైనా మనం ఖర్చు పెట్టేవారుగా ఉండాలండి. దేవుని నామాన్ని హెచ్చించాలి. దేవునికి ఇచ్చే విషయంలో కొదువు చేయకూడదు. దశమ భాగం దేవుని సొమ్ము. అయ్యో నా కష్టాల జీవితంలో నాకు ఏమొచ్చినా కానీ నేను దేవుని మందిరానికి అప్పగించాలి అని చెప్పేసి మనం ఆలోచించేవారుగా ఉండాలి. ప్రేమ అంటే దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, అది మాసిదోనియా సంఘం చేయగలిగింది. మన సంఘస్థలు చేయగలుగుతున్నారా? మనం చేయగలుగుతున్నామా? పరలోక రోజులు మా పొలం అతికి అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఏమండి, ఇచ్చి శోధించమన్నాడు. ఎవరిని? ఏమి ఇవ్వాలి? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతే నా మందిరంలో నిధులను తీసుకున్నాడు. ఇచ్చి శోధించమన్నాడు. కొంచెం ఇతరుడు కొంచెం పంటకు వస్తాడు. సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధమైన పంట. దేవుని నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని దగ్గర యథార్థంగా ఉండాలండి. ఇచ్చే విషయంలో, ఏమండి, స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నాడంటే ఆయన సంతోషపెట్టేవారుగా మనం అందరం ఉండాలి. హల్లెలూయా. ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయన శ్రమల బోల్డు కష్టాలు ఉన్నాయి. ఏమండి, మన పోయిన సంవత్సరం రీసెంట్ గా ఏమండి అమూల్యమైన మీటింగ్ తన చేతుల మీద దగ్గర 80,000 వచ్చింది ఆయనకి. ఎవరి కోసం అంటే దేవుని నామాన్ని హెచ్చించాలి. వందలాది మంది ప్రజలు వచ్చి వారు ప్రార్థించారు. ఎంతో మంది ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఇవన్నీ ఆశీర్వాదాలు కదా. ఇవన్నీ నిజంగా సేవకుడికి నిజంగా గొప్ప ఏమంటే ఆలోచ్యమ కాదా? ఎంత నిజంగా ఆశ్చర్యమైన ప్రియమైన వంటి దేవుని బిడ్డ. ఇక్కడ కూర్చున్న నీవు మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో. ఏమండి, నీవు ఇవ్వాల్సిందంటే దేవునికి ఇవ్వు. యథార్థంగా ఉండు, ఇష్టంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నిర్దోషంగా బ్రతుకు, దేవునికి అనుకూలంగా బ్రతుకు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కానీ బ్రతికినంత కాలమైనా కొంచెం దేవుని దగ్గర యథార్థంగానే బ్రతకాలి. కాలం పోవాలి, త్వరగా ఈ భూమి మీదకి వస్తున్నాడు ఆయన. ఏమంటే దినాలు సటే కనుక సమయాన్ని పోనీకండి. దయచేసి అజ్ఞానం వల్ల కాక ఉండదు, జ్ఞానం నేర్చుకోమని చెప్తున్నాడు. వెళ్ళిపోతే పిలిస్తే రమ్మంటే నేనైతే రెడీ. పిలిస్తే వెళ్ళిపోవాలి. ప్రభువా నేను వస్తాను ఖచ్చితంగా. ఆయన పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రియమైన బట్టి దేవుని బిడ్డలకు గుర్తు పెట్టుకో, ఈ భూమి మీద ఉంటాడు కనుక యథార్థంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. మన దేవుడు మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, ఉద్ధరించేవాడు. ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, మన పట్ల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను. ఏమండి, ప్రియమైన యథార్థవంతులు విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలు దయచేసి గమనించాలి. సంఘం బిడ్డలు, మనం దేవుని నామాన్ని హెచ్చించే వరకు ఉంటాం. ఆయన వదిలేసేవాడు కాదు. ఒక మాటకు వస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చూడు, మన అరచేతిలోనే చెక్కినాను. కన్నా తెల్లి బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ మర్చిపోయే దేవుడు కాదండి బాబు. అంత మంచి దేవుడిని ఆరాధిస్తున్నాం. గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించుగా. దేవునికి మహిమ కలుగునుగా. చాలా చక్కని విషయాలు సంగమం కొరకై మాట్లాడి ఉన్న దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు. చాలా దూరం నుంచి కూడా వారు ప్రయాసపడి మన మధ్యకి వచ్చారు. భూమిలో పంట వేసినప్పుడు విత్తనాలు విత్తుతాము. వల్ల గింజలు అయితే నాటం, గట్టి గింజలే. కొన్ని వేసినా సరే గట్టి గింజలు అయితే ఏమవుతాయి? ఖచ్చితంగా. అలాగా ఎంతసేపు మాట్లాడారని పక్కన పెట్టారు, ఎంత మంచి మాటలు వచ్చాయి అవి మనకి వచ్చాయి. హల్లెలూయా. ఎంత మంచి మాటలు మనకి దేవుడు ఇచ్చాడు, ఎంత మంచి వచనాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, మంచి వాక్యోపదేశకులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కావాలో మనకి అది అందిస్తాడు అంతే. హల్లెలూయా. మనకేం కావాలో అదే దేవుడు అందిస్తాడు. మనకి ఏది అవసరమో దేవుడు అదే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. దేనికి మనం ఇంతసేపు మాట్లాడేరేటి, ఇంత తక్కువ సమయం మాట్లాడేరేటి అనుకోవడానికి లేదు. చెప్పాను కదా, గట్టి గింజలు 10 చాలు, బస్తా ఉన్న పొల గింజలు వేస్ట్ దాని దగ్గర. హల్లెలూయా. నా సంఘం అయితే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, నమ్మకస్తులు ఇచ్చాడు దేవుడు, నమ్మకమైన పరిచర్యలు ఇచ్చాడు. ప్రతి విషయంలో నేను అవునంటే అవును, కాదంటే కాదు. నేను అవునంటే అవును, కాదంటే కాదు.